సోమవారం సెప్టెంబర్ 2025 ఇలా ఒక శుభదినం, రైతులకు పర్వదినం. అయినా కూడా ఇక్కడ తుంగతుర్తిలో ఉండబడిన 6 మండలాలకు సంబంధించి తర్వాత మొత్తం 11 మండలాలకి నీళ్ళ వాటర్ సప్లై అయింది. కానీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలనే 6 మండలాలకు నీళ్ళు అందిస్తే 98,000 ఎకరాలకి నీళ్ళు వాడతాయి. ఆల్రెడీ చెరువులు నిన్నాయి కాబట్టి వాటర్ స్టోరేజ్ కూడా తక్కువనే ఉంటుంది. చెరువులు నిన్నాయి నిండుగా. సూర్యాపేటకు 39,000 ఎకరాలు, తర్వాత అక్కడ పెనుబాడు కూడా దాదాపు మొత్తంలో 2,13,000 ఎకరాలు ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నుండి వాటర్ ఏది వ్యవసాయ రంగానికి నీళ్లు సప్లై అవుతాయి. కనుక ఇది చాలా గొప్ప పరిణామం. ఈ కాలువ రావడానికి కూడా 1996లో పార్లమెంటులో బిఎన్ రెడ్డి గారు గర్జించడం జరిగింది. నా నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్లు రావాలి, తర్వాత మా రైతాంగం సస్యశ్యామలంగా ఉండాలి అని ఆనాడే వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. కనుక కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవన్నీ చేయగలిగింది తప్ప లేకపోతే లేదు. కనుక ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సాగిన వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం అన్ని వరుసలు కూడా ముందు వరుసలో ఉంది. కనుక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు దేవాదుల ఫేజ్ 6 నుండి అది కూడా 1,001 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది స్టేషన్ కాన్పూర్, ఇది పాలకుర్తి, తర్వాత తుంగతుర్తికి దాదాపు 13,000 ఎకరాలకు 8 గ్రామాలకు నిలబండ తండ, ఇదులపర్రె తండ, తొండ, మాలిపురం, అనంతారం, నందపురం, తాటిపాముల, తిరుమలగిరి ఈ 8 గ్రామాలకు 13,000 ఎకరాలకు నీళ్లు బారే అవకాశం ఉంది. అది తొందరగా టెండర్ అయింది. నేను కొట్లాడి ఉత్తమ్ సార్తో కొట్లాడితే ఈ మొన్ననే తుంగతుర్తిలో సభల గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించడం జరిగింది. దాని కేబినెట్ లో కూడా తీర్మానం అయింది. అతి తొందర టెండర్ ప్రారంభించి ఈ 3 సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి కూడా దాదాపు ఇక్కడ 70,000 ఎకరాలకు నీళ్లు పారుతాయి. పాలకుర్తికి ఎక్కువ భాగం పాలకుర్తికే పారుతుంది. అయినా కూడా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దేవాదుల ప్రాజెక్టు ద్వారా. కనుక ఇది గొప్ప పరిణామం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రైతుల మేలు జరుగుద్ది. అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ముందు వరుసలో నిలబడ్డారు. భారతదేశంలో ఇవాళ నెంబర్ 1 గా తీర్చిదిద్దడానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు అన్ని విధాల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో పెట్టే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రైతాంగానికి ఈ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ బయ్యార వాక్కు తర్వాత ఎస్ఆర్ఎస్పి నీళ్లు వదిలిపెట్టే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.